ఇవాళ హైదరాబాద్ కమిషనరేట్ మొత్తం హైదరాబాద్ సిపి శ్రీ సజ్జనర్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ కవచ్ నడుస్తుంది. అందులో భాగంగా సౌత్ వెస్ట్ జోన్లో మొత్తం 11 పోలీస్ స్టేషన్లో ఆపరేషన్ కవచ్ అనేది నడుస్తుంది. ఈ ఆపరేషన్ కవచ్ ఏంటంటే 10:30 నుండి ఇప్పుడు స్టార్ట్ అయింది, మీరు చూస్తున్నారు ఆల్రెడీ. ఈ 10:30 నుండి 12:30 వరకు కంప్లీట్ వెహికల్ చెకింగ్ ఉంటుంది. ఈ వెహికల్ చెకింగ్ కూడా మేము రెగ్యులర్ రొటీన్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కాదు. ఇది ఓన్లీ ఏవైతే దొంగ బండ్లు ఉన్నాయో లేదా అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి చూస్తున్న బండ్లను మాత్రమే మేము చేస్తాం. అంటే అందులో భాగంగా మెయిన్ నెంబర్ ప్లేట్ సరిగా లేని వాటిని, తర్వాత నెంబర్ ప్లేట్ ఉండి ఒక నెంబర్ కానీ లేదంటే ఇంకో నెంబర్ ప్రాపర్గా కనబడని వాటిని, తర్వాత ఆర్సీ లేని వాటిని. ఎందుకంటే వీటన్నిటికీ ఇవన్నీ ఎక్కువ దొంగతనం చేసిన బండ్లు అవుతాయి. నెంబర్ ప్లేట్ లేకుండా ఈ మధ్యలో అఫెన్సులు చేయడం ఒకటి, తర్వాత దొంగ బండ్లను షిఫ్ట్ చేయడం ఒకటి. ఈ ఆపరేషన్ కవచ్ ద్వారా అటువంటి అఫెన్సులు మనం నిర్మూలించవచ్చు. తర్వాత ఈ వెహికల్ చెకింగ్ కూడా చేస్తాము. వెహికల్తో పాటు వెహికల్ చెకింగ్, వెహికల్ లోపల ఏమైనా క్యారీ చేస్తున్నారా, వెపన్స్ కావచ్చు, గాంజా కావచ్చు, ఇంకేమైనా ఇల్లీగల్ మెటీరియల్ ఏదైనా ఉన్నాయో అవి క్యారీ చేస్తున్నారా అన్నది అది కూడా చూస్తున్నాం. అదేవిధంగా వెహికల్లో ట్రావెల్ చేస్తున్న పర్సన్స్ వాళ్ళు ఏమైనా క్యారీ చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా సస్పెక్ట్ పర్సన్స్ ఉన్నారా, లేదంటే ఏదైనా ప్రీవియస్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి అబ్స్కాండింగ్లో ఉన్నారా, ఇవన్నీ కూడా మనం పెడుతున్నాం. పాపిలాండ్ డివైస్ అనే దాని ద్వారా కూడా మనకు సస్పెక్ట్ పర్సన్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఎవరైనా అబ్స్కాండింగ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని చెక్ చేస్తున్నాము. ఎఫ్ఆర్ఎస్ ద్వారా వాళ్ళని చెక్ చేస్తున్నాము. సో ఈ ఆపరేషన్ కవచ్ ద్వారా మనము కొంత ప్రివెంటివ్ పోలీసింగ్ చేస్తున్నాము. దీని తర్వాత 1 గంట 12:30 నుండి ఎర్లీ మార్నింగ్ 1:30 వరకు కొన్ని స్పెసిఫిక్ ఏరియాలు మేము అది ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. ఎక్కడెక్కడనైతే రౌడీ ఎలిమెంట్స్ కానీ లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇటువంటి ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో మేము సడన్గా మా ఇన్ఫర్మేషన్తో స్ట్రైక్ చేస్తాము. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా సంబంధించినవి ఉంటే ఇమీడియట్ అవి సీజ్ చేసి దీన్ని ఫర్దర్గా కేసెస్ కట్టి ఫైనలైజ్ చేస్తాం. బండిని సీజ్ చేయడానికి లేదని అంటే మన కళ్ళ ముందు అది అఫెన్స్ ఉంది, అది దొంగతనం అవుతున్న బండి, అది సరిగా ప్రాపర్ కాలేదంటే మనం సీజ్ చేయకపోతే అది ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ కావచ్చు. మనం అప్పుడు చూస్తూ మనము వదిలేసిందే ఇన్వాల్వ్ అయితే అట్లా కూడా తప్పే. మనము ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఉంది లేదంటే మిగతా ఉన్నాయంటే మనం చేయలేం. లేదు అట్లీస్ట్ మనకు నోన్ పర్సన్ ఉన్నాడు ఈ ఏరియాలో, లోకలైటిస్లు ఉన్నారు, సరే అతను ఆర్సీ తెచ్చుకోలేదు, ఇంకేదైనా తెచ్చుకోలేదంటే మనం అతను దాని మీద అది చేస్తాం. బట్ అది కంప్లీట్ నెంబర్ ప్లేటే లేదు, అది మనం చూసుకుంటూనే ఐదరు దొంగతనం చేసన్నా అయి ఉంటుంది, లేదంటే ఏదైనా అఫెన్స్ చేయడానికి కూడా వెళ్తుందంటే అటువంటివి మనము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడానికి లేదు. పక్కా 100% సీజ్ చేస్తాం. కావాలంటే మనం ఒక 48 అవర్స్ టైం ఇస్తాం. ఆలోపు వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి మాకు కాన్ఫిడెంట్ ఉండి ఇతంది అంటే ఇమీడియట్ 48 అవర్స్ తర్వాత 48 అవర్స్ లోపల ఎప్పుడైనా ఇష్యూ చేస్తాం. 48 అవర్సే కాదు, 2-3 అవర్స్ తర్వాత తీసుకొచ్చి చూపెట్టినా మాకు పర్వాలేదు, వెంటనే మనం రిలీజ్ చేస్తాం. బట్ నెంబర్ ప్లేట్ అనేది లేకపోతే అనేది మాత్రం 100% అది ఏదో ఒక అఫెన్స్కు దారి తీయడానికే వాళ్ళు పెట్టుకున్నారని అర్థం. ఓకే సార్.